ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు కష్టపడి సంపాదించిన ఆస్తి, వాడు నిలబడి డెవలప్ చేసిన బిజినెస్, దీంట్లో మీ వాటా ఏదీ లేదు, రాదు. ఉన్ననాళ్ళు వాడి దయాదాక్షిణ్యాల మీదే మీరుండాలి. లేకపోతే ఎవరిష్టం వాళ్లదే. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? నీ ఉద్దేశం ఏమిటి? ఈ ఆస్తి వాడిది, వాడికి కాబోయే భార్యది. ఇంకోసారి ఇలాంటి టాపిక్ ఎత్తద్దు, ఇలాంటి కోరికలు కోరద్దు. ఇప్పుడు మీకిచ్చిన పొజిషనే చాలా ఎక్కువ, అంతకు మించి ఆశించొద్దు. జ్యూస్ తీసుకో. ఆరెంజ్ జ్యూస్. ఏంటమ్మాయి, మా బాల నోటి దగ్గర జ్యూస్ తీసుకుని పక్కన పెట్టావు? నాకు ఈ జ్యూస్ మీద అనుమానంగా ఉంది. మా వదిన తన చేత్తో తీసుకొచ్చిన జ్యూస్ మీద నీ అనుమానం ఏంటమ్మా? అది కాదండి, మనం అందరం ఎంత జాగ్రత్తగా ఉన్నా బాలాగారి మీద విరుగుడు మందు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. విరుగుడు మందా? ఈ ఇంట్లో మా అన్నయ్యకి ఎవరిస్తారు? ఇంట్లో మా కన్నయ్యకి పడని వాళ్ళంటూ ఎవరుంటారు? ఊరుకోమ్మా, తనేదో ఊహించుకొని చెప్తుంటే ఎవరుంటారా అని నువ్వు అడగటం ఏంటి? అది కాదండి. నువ్వు ఉండమ్మా, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మీకు అన్నీ చూపిస్తాను. ఏంటమ్మా అవి? ఈ జ్యూస్తో బాలాగారి మీద విరుగుడు మందు ప్రయోగించాలని చూశారు. ఏంటమ్మా, ఏవేవో తీసుకొచ్చి వీటితోనే విరుగుడు మందు ప్రయోగించారని చెబితే మేమెలా నమ్ముతాం? ఒక్క నిమిషం.
బాలా విరుగుడు మందు కలపకపోయి ఉంటే ఈ ఆకుకేం అయ్యేది కాదు. చూడండి, విరుగుడు మందు ప్రభావం వల్ల ఈ ఆకు ఎలా అయ్యిందో. ఈ విరుగుడు మందు నాకు స్టోర్ రూమ్లో దొరికింది. ఇది నిన్న బాలాగారు తినబోయిన యాపిల్. దీని మీద కూడా విరుగుడు మందు ప్రయోగించారు. ఏంటిదంతా? ఈ యాపిల్లోకి ఈ సూదితోనే మందు ఎక్కించారు. ఈ ఇంజెక్షన్ నాకు ఇంటి బయట దొరికింది. ఈ ఇంజెక్షన్లో ఇంకా ఆ విరుగుడు మందు అవశేషాలున్నాయి. వీడికి శత్రువుల ఎవరికి ఏ అపకారం చేయని వీడి మీద అంత పక్కని అంత కోపాన్ని అసలు ఎవరు పెంచుకున్నారు? అమ్మ త్రిపుర, చాలా మంచి పని చేసావు. నా కన్నయ్యని కాపాడావమ్మా. సుందరి, థ్యాంక్స్. నీ రుణం తీర్చుకోలేనమ్మా. అంత పెద్ద మాట ఎందుకండి? బాలాగారి కేర్ టేకర్గా ఇది నా బాధ్యత. అంతేకాదు, ఇవాల్టి నుంచి బాలాగారికి ఏం పెట్టాలన్నా నేనే పెట్టాలి. సరేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.